నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. హారం నెక్లెస్ ఒకటి. ఇప్పుడు మనం మీరు వెయిట్ చేసిన దానికి ఎంత దానికి చేస్తున్నారు? వెయిట్ తీసారు కదా, అది ఒక ఆర్నమెంట్ దానికి చెప్తాను. ఒక 70 grams హారం, ఒక 30 grams నెక్లెస్ చేయడానికి. ఇది ఫస్ట్ గోల్డ్ కరిగిస్తాము ఆల్రెడీ. ఇది ప్యూర్ గోల్డ్ ఫస్ట్ మనకి ఎట్లా ఉంటుంది? ప్యూర్ గోల్డ్ ఎలాగ ఉంటుంది, దాన్ని 92 కింద కన్వర్ట్ చేసాం. ఇది 100%, ఇది 100%, ఇది 92%. ఓకే, 100 దాన్ని మనం కరిగించి 92% చేసాం. ఓకే, ఇది ఒక 70 గ్రామ్ హారంను ఒక 30 గ్రామ్ నెక్లెస్ చేయడానికి. ఇప్పుడు 100 ది 92% రావడానికి ఇందులో ఏం మిక్స్ చేస్తారు? ఇందులోనే రాగి, మ్యాక్సిమం రాగి కొద్దిగా ఒక 100 ml, 100 grams కి 200 ml, 300 ml ఇవన్నీ మిక్స్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ మనం న్యూ పీస్ చిన్న తీసుకొని దాన్ని ఎలా యాడ్ చేస్తున్నాం, వెయిట్ ఎలా వేస్తున్నాం చూపిద్దాం. న్యూ పీస్ ఇది ఆల్రెడీ గోల్డ్ కరిగిస్తాం కాబట్టి ఇంకా కావాల్సింది మనకి మెటీరియల్ జింక్, అంటే సోల్డింగ్ చేసిన మెటీరియల్ కావాలి. సోల్డింగ్ చేసిన మెటీరియల్ అయితే మేము ఇది బిస్కెట్ నుంచి కట్ చేశాను మెటీరియల్. ఇది ఎలాగా వెయిట్ చేస్తున్నాము. 26 grams 600 ml. దీన్నే 92% చేసాం. 28,910 ml వస్తుంది. ఇది సోల్డింగ్ చేసిన మెటీరియల్, జింక్ అంట దీని పేరు. దీన్ని కలపాలి. 28 grams 910 ml చేసేయాలి. 28 grams 900 ml చేస్తే ఇది 92% అవుతుంది. $28 grams 10 ml. 26,600 divided by 92. 28 grams 910 ml. ఇది మెల్టింగ్ చేసాం. దీన్ని ఇప్పుడు కరుక్కోవాలి, హీట్ చేసి కరుక్కోవాలి, మెల్టింగ్ చేసేయాలి. దీన్ని మిషన్ పెట్టేసి రేకులాగా చేసేయాలి, తయారు చేసేయాలి. అందుకనేసి చిన్న అలాగా ప్రెషర్ చేయాలి, హీట్ చేయాలి, పట్టాలి. చిన్న దెబ్బ వేసాలి, దెబ్బ వేస్తే ఫ్లాట్ అయింది. ఇప్పుడు దాన్ని మిషన్ పట్టాలి. మిషన్ రేకులాగా తయారు చేస్తాం. రేకులాగా తయారు చేస్తే అది బాగా మెల్ట్ అవుతుంది. మొత్తం ఇది ఇలాగా చిన్న పేస్ట్గా ఉండేది ఇప్పుడు ఇలాగా సాగిపోయి పెద్దదిగా వస్తుంది రేకులాగా. ఇంకొక మొక్క జింక్ వైర్ని పీసెస్ కింద చేస్తున్నాం.
అలాగే ఈ బిస్కెట్ కూడా పీసెస్ కింద చేసేయాలి. ముజురులే ఇప్పుడు ఇందులోనే వేసి హీట్ చేసేది. ఏంటండి ఫస్ట్ ఇది కరుక్కునే కప్పు, దీంట్లో ఏదో వాటర్ దీంట్లోనే ఎలిగ్రామ్ వేస్తే కొంచెం బేగా కరుగుతుంది అని ఆ మెటీరియల్ వేసాం ఫస్ట్. ఇది పగలుకోకుండా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఇది జింక్ మెటల్ వేయాలి. పైన జింక్ మెటల్ వేస్తే అది ఎత్తేస్తుంది, హీట్ చేసిన వెంటనే ఎత్తేస్తుంది. అందుకనేసి ఇది కిందనే వేయాలి. కిందనే వేస్తే మాత్రం బాగా మెల్టింగ్ అయిపోయి మనకి బాగా పనికి వస్తుంది, ఎత్తకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ జింక్ మెటల్ ఏదైతే మనం కట్ చేసి వేసామో ఇది ఇందులో మెల్ట్ అయిపోతుంది. బంగారంను గోల్డ్ను ఈ జింక్ వైర్ అలా హీట్ అయిపోయి అలాగా మెల్టింగ్ అయిపోద్ది. అది కింద వెళ్ళిపోయిందా, ఇప్పుడు హీట్ చేసినా ఆ కిందనే మెటీరియల్ మొత్తం అలాగా కలిసిపోతుంటాయి. ఇప్పుడు మొత్తం ఇది లిక్విడ్ లాగా మార్చేస్తాం. ఇప్పుడు కరుగుతాం. మెల్టింగ్ ప్రాసెస్ లో ఇంతసేపు అని మీరు ఎట్లా అది ఐడెంటిఫై చేస్తారు? అదే కరెక్ట్నే ఆర్డర్ లాగా అయిపోతే మేము దేంతో అయినా సరే ఇలాగ పట్టుకుని దాన్ని అలాగ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది అంటే మెల్టింగ్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఏమైనా మిగిలిపోయిందా. మనకి ఆర్డర్ లాగా అయిపోతే అలాగ దీన్ని పట్టుకుని అలా పోస్తే ఇది కమ్మి కింద కన్వర్ట్ అయిపోతుంది, అలాగ రాడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇందులో ఏమైనా అయితే చిన్న చిన్నవి గోల్డ్ అలా ఉండిపోతాయి, అలాగా జాగ్రత్తనే తీసేయాలి. ఇప్పుడు మేము కరుక్కునే గోల్డ్ అది కేడియం అలాగ వెయిట్ సరిపోయింది. మేము కిందనే అదే కేడియం జింక్ వేసాను కాబట్టి అలాగ మెల్టింగ్ అయిపోయి వెయిట్ అలాగే సరిపోయింది. 28 గ్రామ్ 910 ml. ఈ హారం అనేది ఆర్డర్ వచ్చింది మీకు, ఎంత వెయిట్ లో తయారు చేస్తున్నారు? ఇది 55 గ్రామ్స్ ఆర్డర్ వచ్చింది. ఓకే, దాని గురించి మేము అలాగా గోల్డ్ కరుక్కుని అలా లక్ష్మీలోని దింపాము, అచ్చుకి దింపాము. పీకాక్స్ ఉంటాయి, మ్యాంగోస్ ఇందులో లక్ష్మీలు ఉంటాయి. తర్వాత ఈ 2 పీసెస్ ఏమో కాస్టింగ్లో చేయించాం. దీన్ని సెంటర్ నుండి 2 లక్షల్లో కాస్టింగ్గా చేయించాం. ఇది పెద్దది, ఇది చిన్నది, మొత్తం అలాగే అటాచ్ అయిపోయి ఇలాగే హారం కింద కన్నమల అయిపోతుంది. ఇవి కూడా అలాగే హారం లాగా అయిపోతాయి మొత్తం అలా చేస్తే. ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటాను. ఆర్డర్ తీసుకున్న తర్వాత మనకి గోల్డ్ అలాగా కరుక్కుంటాము.
అలాగా జింక్ కేడియం అతుకుని మెటీరియల్ కడుక్కుంటాం. కరిగిన తర్వాత ఈ గోల్డ్ని ఎలాగా డై కింద మాడుస్తాం. డై కింద మార్చిన తర్వాత ఇందులో ఉన్న 8 పార్ట్ ఉన్నాయి అన్ని మార్కెట్లో. ఇప్పుడు దీనికి కలర్ వేరియేషన్ కనిపిస్తోంది కదండి, ఎందుకని అంటారు? ఇది ఇందులో రాగి కలిపాము. రాగి అంటే రెడ్డిష్ వస్తుంది. ఇది జింక్ వైర్ కలిపాము అంటే సోల్డరింగ్ చేస్తాం కాబట్టి చిన్న వైట్ డిష్ వస్తుంది. సోల్డరింగ్ చేసే వాటికి మనం జింక్ వాడతాం. మెల్టింగ్ అదే అంటే ఎక్స్ట్రా వర్క్ కోసం. ఎక్స్ట్రా వర్క్ కాదు, ఇది సోల్డరింగ్ చేసే బ్యాక్ సైడ్ నుంచి మనం లింకింగ్ జాయింటింగ్ పెడతాం కదా, ఆ దానికే ఈ మెటీరియల్ వాడతాం. ఇది కూడా 92, ఇది కూడా 92. కానీ అందులో మిక్స్ చేసే మెటీరియల్ వేరు వేరు. ఇది అయితే హీట్ చేస్తే కరిగిపోదు, ఇది కొద్దిగా హీట్ చేస్తే కరిగిపోతాయి. ఎందుకంటే ఇది సోల్డరింగ్ చేసిన మెటీరియల్. ఇది మాత్రం బాగా హీట్ చేయాలి, అప్పుడు కరుగుతుంది. ఇదే కొద్దిగా హీట్ చేసినా కరిగిపోయి అలా సోల్డరింగ్ లో అయిపోతాయి. పర్పస్ బట్టి మేము దానికి మెటీరియల్ కలిపే చేస్తుంటాం. ఇప్పుడు దీన్ని మొబైల్లో చూసుకునే డిజైన్ అంటించుకోవాలి. ఇవి గోల్డ్, ఇంకా ఇవి పాలిష్ అవ్వలేదు. పాలిష్ అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ వచ్చేస్తుంది, బాగా గ్లేజ్ అది వస్తాయి. ఆర్డర్ బట్టే మేము డిజైన్గా ఇలా డైలు అవి కొట్టిస్తాం. డైలు అవి కొట్టించి అది ఏ ప్లేస్లో ఫోన్లో చూసుకొని ఏ ప్లేస్లో ఏటి ఉన్నాయి అవన్నీ చూసుకుని సెట్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఏ డైస్ కి బాగా డిమాండ్ ఉంటుందండి? లేటెస్ట్ కి ఇప్పుడు ఈ టైప్ హారం ఎక్కువ రన్ అవుతుంది. అంటే లక్ష్మీదేవి వచ్చే మ్యాంగో, లక్ష్మీదేవి ప్లస్ పీకాక్, తర్వాత ఇక్కడ మనకి పీకాక్ ఉంది, లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, మ్యాంగో ఉంది, ఇది కాస్టింగ్ వర్క్ ఉంది. ఇప్పుడు వీటికి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, ఏంటది? ఇది కాస్టింగ్ వర్క్, అంటే కాస్టింగ్ తో మెషినరీగా చేయించాం కాబట్టి ఈ కలర్స్ వచ్చాయి. ఇది మనం రేక్ పట్టిసే దీన్ని దింపుడుగా అంటే అచ్చుగా దించుతాము కాబట్టి ఇలాగా కలర్ వచ్చాయి. కాబట్టి ఇది 92, ఇది 92. 92 మొత్తం ఓవరాల్ అలాగా 92. మేము సోల్డరింగ్ చేసిన మెటీరియల్ కూడా 92 మొత్తం అలాగా. సో గోల్డ్ అనేది 92 లో ఉన్నప్పుడు కూడా మనకి రాగి లుక్కే వస్తుంది. పాలిష్ అయిన తర్వాత మీకు డివైడ్ అవుతుంది, మారుతుంది మోడల్ గా. ఇంకా ఎక్కడెక్కడ చిన్న డిజైన్లు ఉన్నాయి స్టోన్స్ లో, అవి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారండి? నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఎక్కడెక్కడ డిజైన్ ఉన్నాయి ఫీల్ చేసేది. ఫీల్ చేసిన తర్వాత మనం అలాగా ప్లాస్టర్ ప్యాలెస్ ఉంటుంది, దాన్ని కలుపుకొని ప్లాస్టర్ ప్యాలెస్ వేసేదాకా ప్లాస్టర్ ప్యాలెస్ తోనే అది కలుపుకొని ఇందులో వేసేయాలి, పోసేయాలి. దేని మీద పోసేస్తాను. అప్పుడు డిజైన్ అనేది ఏదో ఫ్రంట్కి వచ్చి వెనక్కి నుంచి మనం సోల్డరింగ్ బ్యాక్ సైడ్ నుంచి దానికి సోల్డరింగ్ చేసి పార్ట్కి ఎలాగా ఒక హారం కింద తయారవుతుంది. తయారైన తర్వాత మనం చూసుకుని ఇందులో ఏమైనా రిపేర్ ఉన్నా చూసుకుని ఇప్పుడు పాలిష్కి పంపిస్తాం. చూపించిన ప్రాసెస్ లో ఉన్న హారం ఆ మోడల్కి వస్తుంది. ఇందాక చూసారా మేము బంగారం కలుపుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ దించాము. దించిన తర్వాత లక్ష్మీదేవి క్యాడ్లో చేంజ్ అన్న వేరేగా ఈ పాట్, ఇది వేరే దగ్గర తయారైంది, ఇది వేరే దగ్గర తయారవుతుంది. అంతా కలిపి ఒక హారం వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక మెషిన్ దగ్గర అవ్వదు, ఒక మెషిన్ దగ్గర అవ్వదు. ఓకే, సో డిఫరెంట్ ఆ మోడల్ దాన్ని ఇది చేస్తే సరుతుంది.
ఇది అనేది డైస్, చిన్న చిన్న డైస్. ఏ ప్లేస్ ఖాళీగా ఉన్నాయి, ఏ డైస్ ఎక్కడ పడుతుంది చూసుకొని దానికి అంటించాలి ఈ పాట్లో చిన్న చిన్నవి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు